ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అంతకు ముందు నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పోయేసి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేటువంటి వేదిక ప్రజా దర్బారు కార్యక్రమం అనేది ప్రతి వారం మన నియోజకవర్గంలో అంతే స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ వస్తూ ఉంది. ఈ రోజున అందులో భాగంగా 24వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ స్థాయి అధికారులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులకి, 24వ వార్డు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మామూలుగా మీరందరూ కూడా మీ కార్యక్రమంలో कहते लोग तेलुगु समझते मैं बल्लाक लोग मुसलमान आए समझते तेलुगु समझते तेलुगु समझ में आता नहीं पूरे लोग समझते तेलुगु మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఇళ్ళలో మీ కుటుంబ సమస్యలు ఉంటాయి, రోజువారీ కార్యక్రమాలు, మీ పిల్లల్ని మీ ఇంటి యజమాని చూసుకునేది ఉంటుంది, వంట చేసుకునేది ఉంటుంది. మీకేమనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీ సమస్యల గురించి నాయకులు వచ్చినారు, అధికారులు వచ్చినారంటే ఒక ఆశ, పేపర్ ఇచ్చేస్తేనే పనులు అయిపోతాయని. ఈ పేపర్ ఇచ్చేటువంటి క్రమంలో మీరందరూ అర్థం చేసుకోవాలంటే ఉన్నటువంటి ప్రతి పేదవారికి సమస్య ఉన్నటువంటి ప్రతి గడప కూడా మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం. కానీ అందులో భాగంగా కొంతమంది గతంలో ఇంటి పట్టా తీసుకుంటారు, మళ్ళీ ఇంటి పట్టా కోసం అప్లై చేస్తారు. లేదు ఎవరో దళారుల దగ్గర ఇంటి పట్టాలు కొనింటారు, మోసపోతారు. లేదు కొంతమంది దళారుల దగ్గర ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి తీసుకుంటారు, మోసపోతారు. ఇప్పుడే కొన్ని కేసులు వచ్చినాయి. 20,000 రూపాయలు లోన్ శాంక్షన్ అయింది, నాకు ఇల్లు మంజూరు కాలేదని ఇప్పుడు తహసీల్దార్ గారిని అడిగితే 2004-9 మధ్యలో అప్పట్లో ఈ మాదిరిగా సాంకేతికత లేదంటే కంప్యూటరైజేషన్ లేదు. వివో లీడర్లను పెట్టేవాళ్ళు, వాళ్ళు నాయకులు కలిసి మీ దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పేసి రేషన్ కార్డు తీసుకొని ఆ రేషన్ కార్డు పేరు మీద ఇల్లు మంజూరు చేసుకొని డబ్బులు తినేసి వెళ్ళిపోయినారు. మీ జీవితంలో మాత్రం దౌర్భాగ్యం ఏమంటే మీకు ఇల్లు మళ్ళీ మంజూరు చేయాలన్నా, మీకు ఇల్లు లేనటువంటి పరిస్థితిలో కొత్త ఇల్లు ఇవ్వాలన్నా సిస్టంలో మళ్ళీ కొడతానే మీకు గతంలోనే ఇల్లు ఇచ్చినట్టు చూపిస్తుంది. ఇటువంటి దాని మీద కూడా నేను ఒక పరిష్కారం ఆలోచన చేసి హౌసింగ్ మంత్రి దగ్గర మాట్లాడితే మీ నియోజకవర్గంలో ఆ సమస్యలు ఉండేవి మా దగ్గరికి పంపించండి. ఎందుకంటే అప్పట్లో నేను చూసిన ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినటువంటి పేదల ఇళ్ల మీద కుంభకోణం జరిగినటువంటి పరిస్థితులు మన నియోజకవర్గంలోనే కుటాగుల్లో తలుపుల్లో పెద్ద ఎత్తున జరిగింది. లేని ఊర్లను కూడా సృష్టించినారు, లేని వ్యక్తులను కూడా సృష్టించినారు. మరి అటువంటి సమస్యలకు పరిష్కారం ఈ రోజున పదే నాయకులకు చెప్తా ఉన్నాను. మీరు దాని మీద నాకు డేటా ఇవ్వగలిగితే నేను ఒక రిప్రజెంట్ చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో మంత్రి గారిని కూడా ఒక మూడులోకి తీసుకొచ్చినాము, వాళ్ళకి మంచి చేస్తామని చెప్పేసి కూడా చెప్తారు. అది మీరు ఉన్నాయి, నేను అడిగితే కానీ పదే అడుగుతున్నా మళ్ళీ మర్చిపోతారు మీరు. అవి ఇస్తే దానికి ఖచ్చితంగా పేదలకు అన్యాయం అయిపోయినటువంటి పేదలకు పేరు మీద వాళ్ళకి తెలియకుండా ఇల్లు మంజూరు అయ్యేసి వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఇల్లు అవకాశం లేనటువంటి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా మారినటువంటి పరిస్థితుల్లో మీకు పెద్ద స్థాయిలో ఇల్లున్నా, మీకు సొంతంగా కార్లు ఉన్నా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతానే, లేదు ప్రభుత్వం ఉన్నా, మీరు అర్హులు కాదనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పక్కింట్లో పేదలకు వస్తానని నేను కూడా పేదల్ని, అది నాకెందుకు రాలేదనుకుంటే అది మనకు శాపం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి లేడు, వాళ్ళకు పెద్ద ఇల్లు లేదు, సొంత కారు లేదు. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వాల సహాయ సహకారాలు అవసరం. అందుకనే ప్రభుత్వాలు వాళ్లకు సహకరించేటువంటి పరిస్థితి, వాళ్ళకు అండగా నిలిచేటువంటి పరిస్థితులు మీరు సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. దాదాపు 100ల సంఖ్యలోనే ఈ రోజున ఫిర్యాదులు వచ్చినాయి మీ దగ్గర నుంచి. వాటిలో దాదాపు 90% మేర ఇంటి స్థలం కోసమే ఇచ్చినారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంటి స్థలాల గురించి అడిగితే గతంలో 3 ప్రజా దర్బార్లో కూడా స్థానిక తహసీల్దార్ గారు నాతో పాటు ప్రజా దర్బార్లో కూడా వస్తానే ఉన్నారు. వచ్చినటువంటి ప్రజా దర్బార్లో మేము విశ్లేషించుకుంటే సమాచారాన్ని దాదాపు 200 పైచీలకు ఫిర్యాదులు వస్తే, అప్లికేషన్స్ వస్తే ఇళ్ల స్థలం కోసం, ఇంటి కోసం
కేవలం 45 మంది మాత్రమే అర్హులుగా తేలినారు. ఆ 45 మందికి కూడా ఇప్పుడే చెప్తున్నాను తహసీల్దార్ గారికి, గతంలో కూడా చెప్పిన తొందరలోనే ఒక వేదిక ఏర్పాటు చేసి నెక్స్ట్ ప్రజా దర్బార్ కార్యక్రమం లోపల అంటే వచ్చే వారంలో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చేద్దామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకా రాలేదా? ఎప్పటికి వస్తుంది? నెక్స్ట్ మంత్. ప్రభుత్వం రేపు నెలలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జూలై నెలలో వచ్చేటువంటి ఆ వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని ఆ మాసంలో ఉన్నటువంటి ప్రజా దర్బార్లో 46 మంది కాదు, ఈ రోజు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా అర్హులు ఉంటే వాళ్ళని కూడా కలిపి ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఇందాక ఒక ఆమె వచ్చింది, ఇంటి పట్టా ఇచ్చినారు, ఆ ఇల్లు ఎక్కడుందో తెలియదు, ఇంటి స్థలం ఎక్కడుందో తెలియదు అని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పినాం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అయితేనే వాళ్ళకి ఇంటి స్థలము హిందూపూర్ రోడ్లో ఉందని చెప్పినారు. ఆ గుట్ల మీద పోయి వాళ్ళకి చూపించేసి వాళ్ళకి హద్దులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి ఆదేశాలు ఇస్తాను. దాన్ని మీరు పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. అంతేకాకుండా కొద్దిమంది కిట్కో హౌసింగ్ 25,000 డబ్బులు కట్టారు. ఈ 25,000 రూపాయలు డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి మున్సిపాలిటీకి ఒక 18 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున డిపాజిట్ చేసినారు, రీఫండ్ చేయమని చెప్పేసి. లేదు ఇల్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఈ 18 లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ రాసినారండి కమిషనర్ గారు. మీ దగ్గర ఇంకా 18 లక్షలు కానీ ఇంకా ఎంత డబ్బు వస్తే మొత్తం మందికి రీఫండ్ చేయగలరు. ఇప్పుడు మీరు ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అప్లికేషన్ 4 కూడా ఉండవు రిటర్న్ కోసం. DGRS లో వచ్చినట్టుగా క్లియర్ చేసుకోమని చెప్పేసి కోరుతాను. చేసేసి డబ్బులు ఆడబెట్టుకునే దాని నుంచి ఏమొస్తారు? పేదోళ్ళ బతులు బతుకులను బతుకుతారు, మీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు? అంతేకాకుండా రోడ్ల గురించి ఎప్పుడు వచ్చినా మా నాయకులు సీసీ రోడ్లు మాత్రం మర్చిపోకుండా అడుగుతూనే ఉంటారు. పట్టణం నడిబడిలో ఉండేటువంటి ప్రాంతంలో కూడా సీసీ రోడ్లు అడుగుతా అంటే బయట ఉండే ప్రాంతాలకు ఎంత అవసరం ఉంటుందో అర్థం చేసుకోమని కోరుతా ఉంటాను. అవసరమైన చోట అంతా సీసీ రోడ్లు వేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక టవర్ పెట్టినారు. ఆ ప్రాంతం అంతా నేను కూడా వచ్చినప్పుడు చూసినాను, మురికి కూపంగా మారింది. అంతేకాకుండా ఆ డెబ్రిస్ అంతా ఉన్నటువంటి పరిస్థితుల్లో పాములు తేళ్లు వస్తూ ఉంటాయి. నివాస ప్రాంతాల మధ్యన ఇటువంటి పరిస్థితులు ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాని మీద కనీసం ఆ డెబ్రిస్ క్లీనింగ్ అన్నా చేయించేసి సంబంధిత సైట్ ఓనర్స్ కూడా మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి ఏ రంగా మనం చర్యలు తీసుకోవాలో చూడండి. కాంపౌండెడ్ ప్రాపర్టీ మేబీ దే ఆర్ గెటింగ్ ద రెంటల్ ఇన్కమ్, దాని మీద వాళ్ళకు అద్దె కూడా వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లియర్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఇక తాగునీటి సమస్యకు వచ్చినప్పుడు కొద్దిమంది చెప్తున్నారు, ఆమె మా బజార్లో కుళాయి ఉంది 24,000 బిల్లు వేసినారు. బజార్లో కుళాయికి వేసినారు, గతంలో ఈమె తీసుకుంటుంది, ఇప్పుడు ఈమెతో పాటు 4 వాడుకుంటా ఉన్నారు. దాన్ని కూడా మనసుతో ఆలోచన చేసి ఆ 24,000 మీద పడకుండా ఏదో నామినాలు వేసి మీరందరూ కలెక్ట్ చేసి కొద్దిగా మీరు వాడే నీళ్ళకి మీరు డబ్బులు కడితే మీకు నిరంతరం నీళ్ళ సదుపాయం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 24,000 కట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి ఉంటే దీన్ని ఎక్కడో చోట క్లోజ్ చేసి ఓ పబ్లిక్ ట్యాప్ ఇచ్చేసి, అంతేకాకుండా వెజిటబుల్ మార్కెట్ దగ్గర ఒక బోర్ వేస్తున్నారు, ఇంకో బోర్ కూడా కావాలని ఒక డిమాండ్ వచ్చింది. ఆ 2 బోర్లు కూడా మంజూరు చేస్తున్నాం. వాటితో పాటు ఒక సిస్టర్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ నీటి సదుపాయం ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం. ఏదైతే వెజిటబుల్ మార్కెట్ ఉందో రైతు బజార్ దగ్గర మీరు నీళ్ళ సదుపాయం ఏది బోర్ వేస్తుంది, అది చేసేస్తారు. 2 బోర్లు కూడా చెప్పేస్తాం. అది కాకుండా వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఉందో నిరంతరము గ్రామీణ ప్రాంతం నుంచి రైతాంగం వస్తూ ఉంటారు. అంతే స్థాయిలో కొనుగోలుదారులు, వినియోగదారులు పట్టణ ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎవరైనా రైతులు వచ్చినప్పుడు లేదంటే వినియోగదారుడు వచ్చినప్పుడు అక్కడ గతంలో నేనే ఒకసారి 2 బాత్రూమ్లు కట్టించినాను, మళ్ళీ ఈ రోజున ఆ బాత్రూమ్లు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు లేదు. మున్సిపాలిటీ దీనికి తగిన చర్యలు తీసుకోవాలా. కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. ఆ 2 బాత్రూమ్లు కూడా రెనోవేట్ చేసి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టి ఆ దీంట్లో వెజిటబుల్ మార్కెట్ లో ఒక RO ప్లాంట్ కూడా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అమలు చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఏదైతే షాలిమార్ ఫంక్షన్ హాల్ రోడ్, ఆ రోడ్డు నేను గతంలో కూడా చెప్పినాను, మా వాళ్ళు
ఇంకా టెండర్ అయిపోయి బిల్స్ అయ్యే పరిస్థితి వస్తే కానీ చేసేటట్టు లేరు. ఏమని చెప్తాను, బిల్స్ అయిపోతాయి మీరు చేసేసేయండి రోడ్డు, దాన్ని అడిగే పరిస్థితి లేదు. ఇక బజార్లో కూడా చిన్న చిన్న రోడ్లని కూడా 15th ఫైనాన్స్ లో క్లోజ్ చేస్తాను. మళ్ళీ 15th ఫైనాన్స్ లో నా వార్డు ఉంది కదా అని చెప్పేసి చేసిందే పెళ్ళి మళ్ళీ రెండోసారి చేయకుండా ప్రజలకు అవసరమైన చోట చేసుకొని ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో ఎక్కువ నిధులు కేటాయిస్తే వాళ్ళకి అసలు కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా రోడ్డు సౌకర్యం కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్నటి రోజున పేరుపల్లి కావచ్చు, వచ్చే రోజుల్లో వీవర్స్ కాలనీ ముందు కావచ్చు, పిల్లంక కాలనీ కావచ్చు, ఇక్కడ అన్ని కూడా మౌలిక సదుపాయాలు, భీమామీన్ నగర్ కావచ్చు, ఎర్రగుంట్లపల్లిలో ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్ కోసం ఏదైతే పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కాలనీలు ఏర్పాటు చేసినారో వాటికి మున్సిపాలిటీ తరఫున 15th ఫైనాన్స్ లో అయినా అకామిడేట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫండ్ షార్టేజ్ ఉంటే వాళ్ళకు కూడా రోడ్ సౌకర్యం కానీ, డ్రైన్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ LADF లో అయినా కూడా అకామిడేట్ చేస్తాము. మీరు ఎక్కడ అవుతుంటే దీన్ని క్లోజ్ చేసి దీని మీద కూర్చొని కొంచెం రివ్యూ పెట్టుకోమని చెప్పేసి మున్సిపాలిటీ వారికి, రెవెన్యూ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. ఆ చర్యలు వెంటనే తీసుకోమని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే ఇల్లు పెట్టిన తర్వాత మీరు ఏం చేయలేరు. ఇల్లు పెట్టిన తర్వాత ముందుకు రావడము, మళ్ళీ అదే సమస్యలు పెట్టుకోవడము. ఇకపోతే రాజకీయ పార్టీల ముసుగులో ఒక మాస్క్ వేసుకొని పట్టాలు అమ్ముకునేటువంటి వ్యాపారం కదిలో పెద్ద ఎత్తున ఉంది. ఇందాక ఒక మహిళ వచ్చింది 2 లక్షల చిల్లర డబ్బులు ఇచ్చినామని చెప్పేసి. ఆర్టీఓ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాం, దీని మీద వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోండి. పంచాయతీలు లేదండి, డబ్బులు ఎనికి కడతాము, చర్యలు వద్దంటే మాత్రం వదిలిపెట్టదు. ఒకరిద్దరిని తప్పుగా హ్యాండిల్ చేస్తేనే సిస్టమ్ కరెక్షన్ జరుగుతుంది. అమాయకులైనటువంటి పేద ప్రజలను మోసం చేసేటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టదు. పేదవాడు అన్యాయం అయిపోతే, కుదేలైపోతే పైకి లేడు. కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి మోసాలకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ 24వ వార్డులో మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీకు కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టినాం, మా నాయకుడే వాడుతుందని 4-5 స్టిక్కర్లు కల్పించు వాళ్ళకి. ఏ సమస్య అంటే మీకు నీళ్ళ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, కాలువలు తీయకపోయినా, వాళ్ళు చెత్త తీయకపోయినా ఆ నెంబర్ కొట్టండి. మీరు అక్కడ ఎవరి దగ్గర తిరగాలని అవసరం లేదు. అది కూడా మీకు ఖర్చులు, మీకేం డబ్బులు పడవు. టోల్ ఫ్రీ నెంబరే. మీరు కొడితే మేము స్పందిస్తాము. వాయిస్ ఆఫ్ సిటిజన్ పేరు మీద దానికి పరిష్కారం కూడా చూపిస్తాము. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి, అభివృద్ధికి నిరంతరము ఆలోచన చేస్తామనడానికి ఉదాహరణే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, యువ నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రజారంజక పరిపాలన అందించాలనే ఆలోచనతోనే మేము ముందుకు వస్తున్నామనేది మీరు అందరూ సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.